పరిశుద్ధుడైన మన దేవుని నామంలో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. దేవుడు తన మహాకృప చొప్పున ఇంతవరకు తన రెక్కల చాటున మనలను భద్రపరిచి ఉంచారు. అలాగనే ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ఈ విధంగా మనందరం కలిసి ధ్యానం చేయడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లించుచు ఈ ఉదయకాల ధ్యానం కొరకు ముందుగా ప్రార్థన చేసుకుందాము. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, సామెతల గ్రంథ ధ్యానంలో ఇంతవరకు కూడా మీరు మాకు కృప చూపిస్తున్నారు. తండ్రి కుమారునికి చేయుచున్న 10 ఉపదేశములలో ఆయన 9వ ఉపదేశమును మేము ఈరోజు ధ్యానమును కంటిన్యూ చేయబోతున్నాం. మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మని సహాయంతో మీ మాటలను మేము ధ్యానించినట్లు మా ఎడల దయ చూపించమని, మా జీవితములకు అవసరమైన వాటిని మీరు ఈ ఉదయకాలమందు బోధించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. I would like to welcome you to the meditation of the book of Proverbs. Once again this morning we are meditating chapter 6 of the book of Proverbs. 6వ అధ్యాయంలో 4 pieces of advice, 4 సలహాలను కుమారునికి తండ్రి ఇస్తున్నాడు. ఇది 9వ ఉపదేశం. మొదటి 19 వచనాలలో రాయబడి ఉన్నటువంటిది. నిన్నటి దినమందు మొదటి 5 వచనాలలో మనం ధ్యానం చేసింది ద డేంజర్ ఆఫ్ బీయింగ్ ఏ గ్యారంటర్. ఒక వ్యక్తికి మనం కోఆబ్లిగెంట్గా ఉన్నప్పుడు, అనగా అన్వైజ్ బారోవర్స్కి మనం కోఆబ్లిగెంట్గా ఉన్నప్పుడు మనం ట్రాప్లో పడిపోతాము. సో వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ వెరీ క్విక్లీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒక ఫౌలర్ నుంచి పక్షి తప్పించుకోవడానికి ఎంత త్వరగా పరిగెడుతుందో, ఎగిరిపోతుందో, అలాగనే ఒక హంటర్ చేతిలో నుంచి ఒక లేడీ ఏ విధంగా అయితే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, ఇటువంటి ట్రాప్లో పడిపోయిన మనం ఇతరుల యొక్క ఫైనాన్షియల్ ఇష్యూస్లో మనం చిక్కుబడిపోయినప్పుడు దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అని కుమారునికి తండ్రి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అయితే ది కాన్సెప్ట్ ఆఫ్ బారోయింగ్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెండింగ్, ఇతరులకు సహాయం చేయడం అనే దానిలో మీరు వెనకంజ వేయాలని ఏమాత్రం కూడా చెప్పడం లేదు. ఎక్సోడస్ చాప్టర్ 22లోను, అలాగనే లెవిటికస్ చాప్టర్ 25లోను నీ చెలికానికి నీవు బీదవానికి సొమ్ము అప్పుగా ఇవ్వవచ్చు, అయితే దానికి వడ్డీ ఏమాత్రంను కూడా ఛార్జ్ చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. అయితే అన్రిలయబుల్ బారోవర్స్ విషయంలో, డిఫాల్టర్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్ట్రేంజర్స్కి మనం ఎప్పుడు కూడా పూటపడకూడదు, అనగా వారికి మనం గ్యారంటీ ఇవ్వకూడదు అని మొదటి 5 వచనాలలో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సాల్మన్ మనకు ఒక టైనీ క్రీచర్ని రికమెండ్ చేస్తున్నాడు. ప్రపంచంలో, విశ్వంలో ఉన్నటువంటి అత్యంత చిన్నదైన ఒక ఇన్సెక్ట్, ఒక క్రీచర్ మన ముందర ఉంచుతూ ఉన్నాడు. ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ని ఇస్తూ ఉన్నాడు. ద డేంజర్ ఆఫ్ బీయింగ్ లేజీ, మనం స్లగర్డ్గా లేదు అంటే సోమరులముగా ఉండకూడదు అనేది, స్లాత్ఫుల్గా ఉండకూడదు అనే విషయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ ఇన్సెక్ట్, ఎంటమాలజిస్ట్స్ అంటే ద పీపుల్ హూ స్టడీ ఇన్సెక్ట్స్ని స్టడీ చేసేవారిని ఎంటమాలజిస్ట్స్ అంటారు. ఈ మోడర్న్ ఎంటమాలజిస్ట్స్ చీమలను గురించి అనేకమైన ఆసక్తికర సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు. ఇది దేర్ ఇస్ నో అదర్ ఇన్సెక్ట్ మోర్ లెబోరియస్ దాన్ ది యాంట్. చీమ కంటే ఎక్కువగా శ్రమించి పనిచేసే ఇన్సెక్ట్, కీటకం మరేది కూడా లేదు ప్రపంచంలో అని మోడర్న్ ఎంటమాలజిస్ట్స్ చీమలను స్టడీ చేసి చెప్తూ ఉన్నారు. ఇంకా
ఈ చీమలకు వాటి యొక్క యంగ్ వన్స్ అనగా వాటి పిల్లల పట్ల అత్యంత ప్రేమ కలిగినవిగా ఉంటూ ఉంటాయి. సో దే ఆర్ మోర్ ఫాండ్లీ అటాచ్డ్ టు దేర్ యంగ్ వన్స్ అని వీటిని గురించి చెప్తూ ఉంటారు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని క్రీచర్స్ కూడా మనకు ఏదో ఒక విధమైనటువంటి బోధను తెలియజేస్తూ ఉంటాయి, బోధ చేస్తూ ఉంటాయి. యోబు గ్రంథంలో మనం చూసినట్టయితే 12వ అధ్యాయంలో, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చూస్తే, 7 నుంచి 10 వరకు, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తం వీటిని కలుగజేశారని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా అని చెప్తున్నాడు. సో మనం ఈ విశ్వంలో ప్రతి దానిలో కూడా దేవుడు మనకు బోధించే జ్ఞానమును చూడవచ్చు. అందుకే యేసు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనల్ని గో టు ద స్కూల్ ఆఫ్ ద బర్డ్స్ అని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ఆకాశ పక్షులను చూడుడి అని, డివైన్ ప్రావిడెన్స్, దేవుడు మన పట్ల తన యొక్క ప్రావిడెన్స్ని ఏ విధంగా చూపిస్తాడు అనే విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి 25వ వచనం చెప్తుంది. మాథ్యూ చాప్టర్ 6లో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, తర్వాత పంటను కూర్చుకొనువు, అవి కానీ పరలోకపు తండ్రి మీకు వాటికి డివైన్ ప్రావిడెన్స్లో నుంచి వారికి ఆహారమును లెట్ us రీడ్. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి అని, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటూ ఉన్నాడు. సో గో టు ద స్కూల్ ఆఫ్ బర్డ్స్. ఇంకా వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు అనేకములు ఉంటాయి. గో టు ద లిల్లీస్, మీరు లిల్లీ పుష్పముల దగ్గరకు కూడా వెళ్ళండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనను చూడండి, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు అని ఈ అడవి పువ్వులను గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సో దేవుడు సృజించిన సృష్టి అంతటిని మనం గమనించినప్పుడు వాటి నుంచి మనం అనేకమైన విషయాలను నేర్చుకోగలుగుతాము. ఇంకా ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? 8 and 7, చాప్టర్ 8 verse 7, జెరమయా చాప్టర్ 8 verse 7. ఆకాశములకెగురు సంకుబడి కొంగయైనను తన కాలమును ఎరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తిపిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆకాశములకు ఎగిరే సంకుబడి కొంగలు అనగా ఇవి స్టాక్స్ అని అంటాం. స్టాక్స్
తర్వాత క్రెయిన్స్, ఇవన్నీ కూడా తెల్లగువ్వ, మంగళ కత్తిపీత, వీటన్నింటికి కూడా వాటి వాటి కాలములు తెలుసు. అయితే మనుష్యులకు మాత్రం జ్ఞానం ఉండట్లేదు. మనుష్యులు వీటి దగ్గర నుంచి దేవుని యొక్క సృష్టిలో ఉన్న మృగములను, ఆకాశ పక్షులను, సముద్రంలోని చేపలను, వీటన్నింటినీ చూచి నేర్చుకోవాలి అని అంటూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తలుడు పాల్ లేజినెస్ని గురించి స్కాన్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్టయితే 10 నుంచి 12 వరకు, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. అంటే పని చేయకపోతే భోజనం చేయకూడదు. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారు అని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతంగా సంపాదించుకొనిన ఆహారం భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. అంటే పని చేయకపోతే భోజనం చేయకూడదు. చాలామంది ఇటువంటి బద్ధకస్తులు లేదంటే సోమరులైనటువంటి వారు ఉంటారు. వీరు ఏ పని కూడా చేయకుండా ఇతరుల మీద ఆధారపడేవారిగా ఉంటుంటారు. పారాసైట్స్ లాగా జీవిస్తూ ఉంటారు. అయితే మనం పని చేయకపోతే భోజనమును చేయడానికి ఏమాత్రము అర్హులము కాదు అని అపోస్తలుడు పౌలు ఇక్కడ తెస్సలోనిక సంఘంలో ఉన్న సోమరులైన వారికి తెలియజేస్తున్నాడు. మనకు సామెతల గ్రంథకర్త సోమరి, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఇఫ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది యాంట్స్, చీమలను మనం అబ్జర్వ్ చేయాలి, వాటిని మనం కనిపెట్టి వాటి దగ్గర నుంచి జ్ఞానమును సంపాదించుకోవాలి అని అంటున్నాడు. ఎందుకంటే మనం చేయవలసినటువంటి పనులను దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. సోమరిపోతుతనంగా ఉంటే దేవుని యొక్క కార్యములు ఏ విధంగా చేయగలుగుతాం? మన కార్యములు చేయడమే కష్టం. రెండవది, దేవుని యొక్క కార్యాలను ఎక్కడ చేయగలుగుతాము? అందుకని అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు ఈ చర్చ్లో ఉన్నటువంటి చర్చ్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో యంగ్ విడోస్ని చేర్చవద్దు అని ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకు వారిని గురించి ఈ విధమైనటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడంటే, తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 13 వరకు దైవజనుడా 5వ అధ్యాయం 13 నుంచి, మరియు కొంచెం ముందు 11 నుంచి చదువుతున్నాను. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. అంటే ఈ చర్చ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి దానిలో వీరు సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయపూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలలో చేర్చవద్దు. యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు అని అంటున్నాడు. యవ్వనస్తులైన యంగ్ విడోస్ని, విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. ఎందుకు? వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరి అని అను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. ఇంకా ఏం చేస్తారు వారు? మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవువారును అగుటకు నేర్చుకుంటారు. ఇటువంటి వారిని నీవు చర్చ్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో ఏమాత్రము కూడా చేర్చవద్దు. వాళ్ళు చేయాల్సిన పని వేరేగా ఉంటుంది. కాబట్టి యవ్వన స్త్రీలు అని ఇంకా కంటిన్యూటీ అక్కడ మనం చూస్తాం. అందుచేత పాల్ తిమోతికి అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు, డూ నాట్ ఇంక్లూడ్ ద యంగ్ విడోస్ ఇన్ ద చర్చ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. ఎందుకంటే
వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకుంటారు, పెండ్లాడగోరుతారు, ఇంటింట తిరుగులాడతారు, బద్ధకరాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులుగాను పరుల జోలికి పోవువారుగాను ఉంటూ ఉంటారు. దీనిని వారు నేర్చుకుంటారు అని అపోస్తలుడు పౌలు తిమోతికి ఒక అడ్వైస్ని ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న తండ్రి కుమారునికి చేయుచున్న ఉపదేశంలో చీమల యొద్దకు వెళ్ళి మనం నేర్చుకోవాలి అని అంటున్నాడు. ఈ చీమల దగ్గర ఒక పర్ఫెక్ట్ సోషల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. పర్ఫెక్ట్ సోషల్ ఆర్గనైజేషన్. వీటి యొక్క పని అంతా కూడా చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది, ప్లానెడ్గా ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలి అనే విషయాలు చాలా బాగా తెలివి కలిగినవిగా చీమలు చేస్తూ ఉంటాయి. చీమలు ఎంత ఉంటాయి, మనం చేతితో నలిపేస్తే, కాళ్ళతో నలిపేస్తే చనిపోయేలాగా ఉంటాయి. అంత ఫ్లిమ్జీ బీయింగ్స్, ఫ్లిమ్జీ క్రీచర్స్ అయినప్పటికీ కూడా వాటికి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో చూడండి. దే ఆర్ వెరీ ఇండస్ట్రియస్, దే ఆర్ వెరీ సోషల్, దే లవ్ దేర్ యంగ్ వన్స్. ఇలాగా వాటికి అనేకమైన గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వాటికి ఎవ్వరు కూడా ఓవర్సియర్స్, విచారణకర్తలు అవసరం లేదు. వాటికి 7వ వచనం చెప్తుంది, వాటికి న్యాయాధిపతి లేకున్నను. మనకైతే కొందరు సూపర్వైజర్స్ కావాలి. ఇప్పుడు యవనస్తులైన పిల్లలు ఏం పని చేయకుండా, పని పాట లేకుండా కూర్చుంటూ ఉంటారు. తినటం, పడుకోవడం, తిరిగి రావడం, ఇదే పని. అంటే తిని తిరిగి వచ్చి పడుకునే ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటారు. వారికి వయసు వస్తుంది, తల్లిదండ్రులు పోషిస్తున్నారు. అయితే వారికి మనం భారంగా ఉండకూడదు అన్న ఆలోచన, అంటే చదువంతా అయిపోతుంది. చదువంతా అయిపోయిన తర్వాత మంచిగా ఉద్యోగం సంపాదించుకోవాలి. ఏ ఉద్యోగం రాకపోతే కనీసం ఏదైనా వ్యాపారం అయినా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు యవనస్తులైన పిల్లలను, అరే ఏదన్నా ఒక ఉద్యోగం చేయరా, ఏదో ఒక చిన్న పని చేసుకొని నీ బతికేదో నువ్వు బ్రతకరా అని చెప్తూ ఉంటారు. ఇవి చాలా కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం. వారికి రెస్పాన్సిబిలిటీస్ తెలియదు, ఇర్రెస్పాన్సిబుల్గా, నెగ్లిజెంట్గా ఉంటూ ఉంటారు, నిర్లక్ష్య స్వభావంతో ఉంటూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవారిగా కూడా ఉంటారు. వదరుబోతులుగా తయారవుతారు ఈ స్త్రీలు అని చెప్పారే. యవ్వన విధవరాండ్రు ఏ విధంగా అయితే తయారవుతారో అలాగా ఈ యంగ్ మెన్ తయారైపోతూ ఉన్నారు ఈ రోజులలో. తల్లిదండ్రుల మాటను లెక్క చేసేవారిగా ఉంటారు. తల్లిదండ్రులు ఉండి వారిని ఏదో ఒక మంచి పద్ధతిలో పెంచాలని, తర్వాత వారికి ఒక మంచి భవిష్యత్తును కలిగించాలని ఆలోచన చేస్తూ ఉంటే వీరు మాత్రం వారి మాటను వినకుండా ఉంటారు. ఇక్కడ మనం చీమల దగ్గర నేర్చుకోవాల్సింది ది ఎథిక్స్ ఆఫ్ డిలిజెన్స్. మనం ఏ విధంగా మన యొక్క జీవితంలో చేయవలసిన పనులను చేయాల్సిన సమయంలో చేయాలి అనేది చీమల దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటికి చీఫ్ ఆఫీసర్స్ ఎవరు ఉండరు, తర్వాత ఓవర్సీయర్స్ ఎవరు ఉండరు, రూలర్స్ ఎవరు ఉండరు, హైరార్కీ అంటూ ఏది ఉండదు. కానీ వాటి పనిని అవి చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని దేర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ ఇంపోజ్డ్ అపాన్ దెమ్. కానీ మనుషులం, జ్ఞానవంతులమని మనం అనుకుంటాం కదా, ఆకారంలో చాలా పెద్దగా పెరిగిపోతూ ఉంటారు చాలామంది. అయితే బ్రెయిన్ మాత్రం పెరగదు, మన మెదడు పెరగదు, ఆలోచన అనేది ఏమాత్రం కూడా ఉండదు. ఎలాగైతే సాగిపోతుందో అలాగ సాగిపోనిలే అని అనుకుంటూ ఉంటారు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే చీమల దగ్గరకు వెళ్ళమని ఇక్కడ సోల్మన్ ఒక ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు,
ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదను అని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. So, these are the consequences, or these are the dangers of being slothful, being lazy. మనం సోమరులంగా ఉండటం వలన జరిగేటువంటి వచ్చే పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయి. దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును. అందుచేత అనేక మంది దరిద్రులుగా జీవిస్తూ ఉంటారు. ఇంకా మన పనిని చేసుకోవడం అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ. అపోస్తలుడు పౌలు కూడా తన పనిని తాను చేస్తూనే సువార్త పనిని చేస్తూ ఉన్నాడు. ఇంకా అపోస్తలుడు పౌలు ఎఫీషియన్స్కి రాస్తున్నప్పుడు అక్కడ స్లేవ్స్ అయినటువంటి వారికి ఒక అడ్వైస్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పనివారు తమ పనిని, లేదంటే జాబ్స్ చేస్తున్నటువంటి వారు కూడా బాస్ లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, బాస్ ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం దేవుని కొరకు దేవుని బిడ్డలంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుచేత మనం దేవునికి పని చేస్తున్నట్లుగా పని చేయాల్సి ఉంటుంది. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక, చాలామంది పైకి కనిపించేలాగా పని చేస్తున్నట్టు ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. దేవుడు ఇచ్చిన ఉద్యోగంలో మనం టైం ప్రకారంగా వెళ్ళాల్సి ఉంటుంది. పని దొంగలంగా ఉండకూడదు. మనం సమయాన్ని దొంగిలించే వారంగా ఉండకూడదు. లేట్గా వెళ్ళడం, త్వరగా వచ్చేయడం, పని చేయకుండా కూర్చోవడం, పని చేయాల్సిన సమయంలో నిద్రపోవడం, నిర్లక్ష్యంగా మన డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయడం, ఇవన్నీ కూడా క్రీస్తు దాసులకు తగనటువంటి ప్రవర్తన. అందుకే పౌల్ క్రిస్టియన్స్ని అడ్మానిష్ చేస్తూ ఉన్నాడు. యూ హ్యావ్ టు వర్క్ యాజ్ బాండ్ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దాసులమను ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించాలి. మనుషులకు కాదు మనం చేస్తున్నది, ప్రభువునకు చేస్తున్నాము అని ఇష్టపూర్వకంగా పని చేయాలి. సేవ చేయండి అంటాడు. సేవ సంగతి పక్కన పెడితే అసలు పనే చేసేటువంటి వారిగా ఉండటం లేదు. 5వ వచనం, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. అంటే యజమాని లేనప్పుడు దొంగచాటు పనులు చేయడం, యజమాని లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, పని చేయడం, ఇవన్నీ కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. అందుచేత ఈ విషయాలలో, అన్ని విషయాలలో కూడా మనం చాలా సెన్సిటివ్గా జీవించాల్సి ఉంటుంది దేవుని బిడ్డలంగా. ఈ విషయాలను చాలా స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సోమరులంగా మనం ఉండకూడదు. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేస్తావు, ఇంకా నిద్రపోతావు, ఇంకొంచెం నిద్రిస్తాను, కొంచెం కొనుక్కుతాను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను అని అనుకుంటున్నావు కదా. అలాంటప్పుడు నీవు కాన్సిక్వెన్సెస్కి కూడా సిద్ధంగా ఉండాలి. దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది, పావర్టీ వస్తుంది. అయితే
దేవుడు మనలను ఈ విధమైన జీవితాన్ని జీవించాలని చెప్పడం లేదు. మనం చురుకుగా ఉండాలి, సోమరులంగా ఉండకూడదు. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడు చేయాల్సి ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ చేయకూడదు, ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. తర్వాత ఒక్కసారి చేయవలసిన పనిని ఇంకొకసారి చేయకూడదు. ఇవాళ చేయాల్సిన పనిని రేపటికి పోస్ట్పోన్ చేయకూడదు. ఈ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా మనం పాటించవలసి ఉంటుంది అని దైవవాక్యం ద్వారా ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రవర్తనను సరిచేసుకుందాం. ఉద్యోగం చేసేటువంటి వారు ఉద్యోగ బాధ్యతలను ఈ లోక సంబంధమైన యజమానుల కొరకు చేస్తున్నామని అనుకోకుండా దేవునికి సేవ చేస్తున్నాము అని భయం కలిగిన వారంగా చేయుటకు దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీరు సృజించిన సృష్టిలో ప్రతిదీ కూడా మాకు అనేకమైన పాఠములను బోధిస్తూ ఉన్నాయి ప్రభువా. చీమలు మాకు బోధిస్తూ ఉన్నాయి ఏ విధంగా పరిశ్రమించాలి అని. అవి ఎప్పుడైతే పంటను సమకూర్చుకోవాలో ఆ సమయంలో పంట సమకూర్చుకుంటున్నాయి. చాలా స్ట్రక్చర్డ్గా సోషలైజేషన్ చేసుకుంటూ ఉన్నాయి, ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ ఉన్నాయి. మోడర్న్ ఎంటమాలజిస్ట్స్ వాటిని అబ్జర్వ్ చేసి చెప్పినటువంటి విషయాలు మేము ఈ ఉదయకాలం అందు ధ్యానం చేశాం. ఇంకా ప్రభువా, మరి ఇవే కాక చీమలే కాక ఇంకా అనేకమైన క్రీచర్స్ మాకు నేర్పించుచున్న విషయాలన్నింటినీ మేము నేర్చుకొని మేము నిజమైన మీ బిడ్డలంగా జీవించినట్లు, సోమరులంగా కాక చురుకైన వారంగా జీవించినట్లు మాకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి చురుకైన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు, మాదిరికరమైన జీవితాన్ని జీవించుటకు కృప చూపించును గాక. ఆమేన్.